జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడ ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయక మునుదే దేవుడు మనలను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఎక్కడ మనల్ని ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రేమించిన దేవుడు. మొదటి ప్రేమ. ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించడం కాదు. పాపులమైన మనల్ని ప్రేమించాడు, నశించిపోతున్న మనల్ని ప్రేమించాడు. కనుక ఈ మొదటి ప్రేమ మరి ఎంత గొప్పదైనటువంటి అనుభవంలో మనల్ని తీసుకొచ్చిందో దాన్ని బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. కనుక మొదట ఆయనే మనలను ప్రేమించాడు. చూడండి, మనకు అసలు ఆయన మొదట ఎవరో తెలియదు కదా. దేవుడు ఎవరో మనకు తెలియదు. ఆయన తను తాను మనకు కనుబరుచుకొని ఆయన మనతో మాట్లాడి తన ప్రేమ స్వరము, తన జాలిగల స్వరం వినిపించి మన యొక్క దుస్థితి నుండి మనలను తప్పించినప్పుడే కదా ఆయన ఎవరో మనకు తెలిసింది. అంతకుముందు మనకు తెలియదు ఆయన ఎవరో తెలియదు. అయితే మనమెవరో ఆయన తెలుసు. ఎప్పటి నుండి తెలుసు? జగత్తు పునాది వేయకూడ మునుపు నుంచే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే అంటే అసలు ఈ సృష్టి ప్రారంభించక ముందే దేవుడు మనల ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక మొదటి ప్రేమతో మనలను ప్రేమించిన దేవుడు. ఇది మొదటిది. రెండోది చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ రెండవ ప్రేమ చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఈ రెండవ ప్రేమ ఎక్కువగా ప్రేమించాడు అని జ్ఞాపకము చేయబడుతుంది. ఎలా ప్రేమించాడంట? ఎక్కువగా ప్రేమించాడు. చూడండి, అందుకని కిందేముంది? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఇది రెండో ప్రేమ. ఏంటంట? ఎంతో ప్రేమ. అంటే ఎంత ప్రేమ? కొలమానం లేదు దానికి. ఇంతని కొలిసి చెప్పడానికి లేదు. కొలత లేని ప్రేమ. చూడండి, లెక్క తూసలేని ప్రేమ, లెక్క పెట్టలేని ప్రేమ, ఎంతో ప్రేమ. అంటే ఇక్కడ ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు చెప్పండి? ఇక్కడ ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందేవారు